హాయ్ హాయ్ హలో, ఏం చేస్తున్నారు? కిచెన్లో ఉన్నాను. ఏం చేస్తున్నారో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇంకెప్పుడు తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఏ వంట చేసినప్పుడు అబ్బా నాకు కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది? ఓకే, చికెన్ మటన్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అనిపిస్తుందా? ఏమో, నేనైతే అనుకోను. నాన్ వెజ్ కంటే వెజ్ ఐటమ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నాకైతే ఏదైనా రోటి పచ్చడి చేశారన్నప్పుడు చాలా తినాలనిపిస్తుంది. నెక్స్ట్ సాంబారు, రసం. నా సాంబార్ అయితే రెడీ అవుతుంది. ఇంకా సాంబార్ అంటున్నా, సారీ, రసం అయితే రెడీ అయిపోతుంది. దీనికి ఒక మంచి రసం పౌడర్ ప్రిపేర్ చేసి వేస్తాను కదా, అందుకనే ఆ అరోమా నన్ను మళ్ళీ తొందరలో అన్నం తినాలి, లంచ్ గబగబాగానే చేయాలి అనే వైపుకి లాగేస్తుంది. బట్ రైస్ అయితే ఇంకా అవుతుంది. సో ఇదంతా అయిపోయేలోపు నేను ఇంకో విషయం చెప్తాను. అబ్బా సిల్లీగా ఏంటో ఈ విషయాలు అని అనుకుంటారో ఏమో, బట్ ఇది రోటి పచ్చడి. టమాటా పచ్చిమిర్చి, కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసి, కొత్తిమీర ఎక్కువగా వేసి, కొన్ని టమాటోస్ వేసి చేసుకున్న పచ్చడి. అంటే కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. మీకు ఎంతమందికి టమాటా రోటి పచ్చడి కానీ, బీరకాయ పచ్చడి కానీ, దొండకాయ పచ్చడి కానీ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. నిజంగా ఇలా రోటి పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా అని అయితే నేను ఒక్కసారి అనుకుంటాను. ఎందుకంటే ఎవరైనా సరే నిజంగా ఈరోజు ఈ చట్నీ చేశాను అనగానే అవునా అయ్యే నాకు కూడా చాలా ఇష్టం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నాన్ వెజ్ ఐటమ్ కంటే ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేనైతే ఎప్పుడెప్పుడు ఈ రైస్ అయిపోతుందా తిందామా అని ఎదురు చూస్తున్నాం. బట్ లంచ్ టైం కూడా అవ్వలేదు అనుకోండి. కోర్స్ ఓకే, ఈరోజు మా ఇంట్లో కర్రీస్ వచ్చేసి వంకాయ ఫ్రై, నెక్స్ట్ రసం, నెక్స్ట్ టమాటో చట్నీ. అలా వంట రూమ్లోకి వచ్చినప్పుడు ఇది చేస్తే అయిపోద్ది, అది చేస్తే అయిపోద్ది అని వేసుకొని చేస్తూ ఉంటాను. కానీ అబ్బా సమ్మర్ మాత్రం నిజంగా మాకు కొంచెం వంటగది పక్కనే డోర్ ఉంటుంది కాబట్టి పర్లేదు. అసలు క్లోజ్డ్ కిచెన్ ఉన్న వాళ్ళు ఎలా వంటలు చేస్తున్నారో వాళ్ళ ఓపికే మెచ్చుకోవాలి. ఇంకా మన టమాటా పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం, టమాటా రసం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని నేను అడగట్లేదు, ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పుకోవడానికంటే నేను కొంచెం వీడియోస్ చక్కగా చేయాలి అనే ఆలోచన ఎక్కువైపోయింది. మీరేం చేస్తున్నారు మరి? ప్లీజ్ ఈరోజు మీ రెసిపీస్ ఏంటి? కామెంట్ ప్లీజ్. Okay then, bye bye, take care, enjoy your day. This is the